తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో 10-15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. డబ్బులకి ఎవరు అమ్ముడిపోయాడు నాన్న? విజయవాడ నగరాన్ని జనసేన పార్టీని తాకట్టు పెట్టావు నువ్వు వైకాపా పార్టీకి. ఈ విజయవాడ నగరంలో 64 సీట్లుంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సీటు లేనోడివి నువ్వు లీడర్వా? నీ వార్డు, నీ ఇంటి దగ్గర వార్డు గెలిపించుకోలేకపోయావు, నీ పక్కనున్న వార్డు గెలిపించుకోలేకపోయావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పార్టీ నీకు అన్ని విధాలా సహకరించింది, ఏం కావాలంటే అవి చేసింది. పక్కన ఉన్న గుంటూరు నగరంలో మనం కార్పొరేషన్ గెలిచాం, బందర్లో మున్సిపాల్లో గెలిచాం. రాజకీయ పునాది విజయవాడలో జనసేన పార్టీని సర్వనాశనం చేశాడు. ఈయన మళ్ళీ ఈరోజు బీసీ కార్డు వాడుతున్నాడు. ముఖ్యంగా మిమ్మల్ని కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తూ ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గం వారు అమాయకులు, వారు మీరంటే పిచ్చి. మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు, కాపు యువతని నాశనం చెయ్యొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నా. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. నీకు బీసీ అనే ఇన్ని సౌకర్యాలు చేసిన జనసేన పార్టీ, కాపులకి మళ్ళీ న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చి కాపుల మీద పడి కాపుల కుర్రల్ని వాడుకొని మళ్ళీ కాపుల మీద జాలి చూపిస్తున్నావా? నీకు ఏ అర్హత ఉందని కాపు పేరెత్తుతున్నావు? నువ్వు పోటీ చేస్తే విజయవాడ నగరంలో 22,000 వచ్చినాయి. ముక్కు ముఖం తెలియని వాళ్ళు చేస్తే 33,000 32,000 వచ్చినాయి. నీ కెపాసిటీ ఆ రోజే తెలిసిపోయింది వాళ్ళకి. నీకు అందుకే 100 సార్లు హెచ్చరించారు. ఎవరైనా పర్సనల్గా ఉంటేనే 10-15,000 ఉంటేనే టికెట్ ఇస్తామని 100 సార్లు చెప్పారు నీకు. పొద్దున్నే రావడం, ఏదో జనసేన పార్టీ కార్యకర్తల్లో ఎవరినో ఒకళ్ళు వాడుకొని కార్యక్రమం చేయడం. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, మీరు ఆస్తులు కొనుక్కున్నారు. మా రక్త మాంసాలు, మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు. ఇది యథార్థం. పొలాలు తాకట్టు పెట్టా, ల్యాండ్స్ అమ్ముకున్నా అన్నావు. నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. నీ వ్యాపారం చేసుకుని ఇందులో పెట్టలేదే. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా నువ్వు పంచిపెట్టావా? మీ అందరి ద్వారా వెళ్ళిపోయిన పోతిన మహేష్కి ఈరోజే చెప్తున్నా, నువ్వు ఇంకోసారి జనసేన మాట ఎత్తే అర్హుడు కాదు. ఈ జనసేన పార్టీని సర్వనాశనం చేసి ఈ కుర్రవాళ్ళందరినీ, తెలియని కుర్రవాళ్ళందరినీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నీ దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలా వాడుకున్నావు. ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు.